ఇలా నేను చెప్తా, వాళ్ళు కనుక మన సొసైటీలో ఉన్నారని తెలిస్తే వాళ్ళ కోసం చప్పట్లు కొట్టండి. నేను చెప్తా, వాళ్ళు కనుక ఉంటే మీరు చప్పట్లు కొట్టండి, అప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఏంటండి వీళ్ళంటే ఎవరు తెలుసా? నేను ఆనందంగా లేకపోయినా పర్లేదు సార్, పక్కోడు మాత్రం ఆనందంగా ఉండకూడదు సార్. దట్ ఈస్ వాట్. ఆపండి. సరే, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా, చెప్పండి. ఉంటే చెప్పండి ఉంటే. నేను ఎదక్కపోయినా పర్లేదు సార్, పక్కోడు మాత్రం ఎదగకూడదు సార్. నాకు అదే కాదు. ఒక్క నిమిషం సార్, ఇన్ని రోజులు నేను హైదరాబాద్ లో మాత్రం గెలుస్తున్నారంటున్నా, కామారెడ్డిలో కూడా ఉన్నారా? మన సొసైటీలో గెలుస్తున్నారా? వీళ్ళెవరు తెలుసా? వీళ్ళెవరి రూపంలో ఉండదు తెలుసా? అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లె, బావ, బామ్మది, వీళ్ళ రూపంలో ఉండదు. విలన్స్ ఎవరి రూపంలో ఉంటారు తెలుసా? ఫ్రెండ్స్ ఎవరంటే చంపేస్తాం. ఫ్రెండ్స్ ఆర్ డైమండ్స్, యూనో. ఫ్రెండ్స్ గురించి తెలిస్తే నేనే చెప్తాను. మళ్ళీ సార్ నా క్లాస్ కూడా డోంట్ వరీ. ఫ్రెండ్స్ కాదు, ఇంకెవరు? రిలేటివ్స్ కూడా కాదు. నేను చెప్పేదా? మీరు ఒప్పుకుంటే చెప్పలు పట్టండి, నేను చెప్తాను. నేను ఎవరు ఒప్పుకుంటారు తెలుసా? నైబర్స్ గా మన పక్కనే చచ్చి మన కొత్త నగలు పెట్టేస్తూ ఉంటారు. కావాలంటే ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్త. ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? భారతదేశం ఎదక్కపోవడానికి కూడా కారణం ఏం తెలుసా? పక్కింటి ఆంటీ అంకుల్ మా ఇంటికి వస్తారు. అమ్మ ఏం చేస్తుంది? పాపం వచ్చారు కదా అని చెప్పి కప్పులో కాఫీ రెడీ చేసి ఇస్తుంది. తాగేసి వెళ్ళిపోవచ్చు కదా, ఏం చేస్తారు? కూర్చొని కప్పు తాగుతూ, ఏరా నీ కాలేజ్ సీట్ రాదా? ఏమ్మా నీకు ఉద్యోగం రాదా? ఏరా మీ నాన్న ఏం చేయట్లేదా? అమ్మయ్య కొట్టుకొని సామాన్య వెళ్ళిపోతాడు. ఎస్ ఆర్ నో? ఆ పక్కింటోళ్ళు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోరు, కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో 24 గంటలు చూస్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? భారతదేశం నిజంగా స్పాయిల్ అవడానికి కారణం ఇటువంటి వ్యవస్థ. హలో, నమస్కారం అండి. నా కన్నుల పండుగ పర్వాలకి నా యొక్క నమస్కారాలు. నేను ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నా. అంటే మన స్కూళ్ళల్లో ఈరోజు ఇప్పటి పిల్లలకు కొంచెము ఎలా ఉండాలి అనేది ఇప్పటి పిల్లలకు తెలియడం లేదు. అంటే చదువు సబ్జెక్టు స్కూల్లో చెప్తారు, కానీ అప్పుడప్పుడు కొంచెము మోటివేషన్ క్లాసులు చెప్తే కూడా వాళ్ళకు కొంచెం మంచిగా ముందుకు పోగలేటంత వస్తుంది అన్నట్టు. మా బాబుకు స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్లో సుధీర్ సాంద్రా అనే ఒక అతన్ని పిలిపించిండు. అతను చాలా మంచి విషయాలు చెప్పిండు. అంటే మాకు ఒకప్పుడు ఎట్లా ఉండంటే ఏ క్లాసులు ఒక స్కూల్ తప్పించి ఇంకా వేరే ఏమి ఉండకపోతున్నాయి, అన్నీ ఇంట్లోనే నేర్చుకుంటుండ్రి. ఎందుకంటే ఒకప్పుడు ఆడవాళ్ళు జాబులు చేయకపోతుండ్రి, మగవాళ్ళు చేస్తుండ్రి. ఇంట్లో తల్లి ఎలా చేస్తుందని గమనిస్తుండ్రి, తండ్రి ఎలా సంపాదించి గమనిస్తుండ్రి. మంచి చెడు అన్నీ ఇంట్లోనే, ఇంటి పరిసరాల ఇరుగు పొరుగుతోనే తెలుసుకుంటుండ్రు. ఇప్పుడు అట్లా లేదు. ఇద్దరు జాబులు చేస్తుండ్రు, ఇద్దరు హడావిడిగా బయట వెళ్ళిపోతుండ్రు. పిల్లలకి ఏ విషయమో ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి కూడా ఈ మధ్యన తెలియడం లేదు. అలా పేరెంట్స్ విలువలు అంటే ప్రతి ఇంట్లో ఎట్లా ఉందంటే ఫోన్ ముట్టకు, అటు ఇటు వేరే వారి పిల్లలతో అటు ఇటు ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగకు, చదువుకొని కంపల్సరీ ప్రతి ఇంట్లో తెల్లారిందంటే అదే నడుస్తుంది. అలా అన్నప్పుడల్లా పిల్లలకు పేరెంట్స్ మీద కోపం వస్తుంది. ఇవన్నిటికీ ఇది కావాలంటే అప్పుడప్పుడు ఈ పిల్లలకు క్లాసులు కంపల్సరీ. ఎందుకంటే మేధావులు కొన్ని చెప్తారు కదా, అలాగే మన స్కూల్లో సుధీర్ సాంద్రా అనే వచ్చిండు. ఆయన మాటలలో విన్నాడు, చాలా బాగా చెప్పిండు. ఒకసారి ఆయన మాటల ద్వారా ఆయన ఎంత మంచి విషయాలు చెప్పిండు. మేమందరం కనెక్ట్ అయినాం. ఎంత కనెక్ట్ అయినామంటే అందరూ ఏడ్ చేసినాం అన్నట్టు. పేరెంట్స్ గురించి చెప్పినా కూడా, మన విలువల గురించి చెప్పినా కూడా, పిల్లల నుంచి టీచర్స్ అందరము కళ్ళ నుంచి 2 times నీళ్ళు వచ్చినాయి. అంటే అంత కనెక్ట్ అయినాం. అది మీతో షేర్ చేసుకుందామని. థ్యాంక్ యూ అండి. హీరో నుంచి నాకు తెలిసి 5 హీరోస్. ఫస్ట్ హీరో, సెకండ్ హీరో, థర్డ్ హీరో, ఫోర్త్ హీరో, ఫిఫ్త్ హీరో. మీరందరూ ఇద్దరికి బ్రాండ్ అంబాసిడర్. ఇద్దరికి. ఫస్ట్ ఎవరికి తెలుసా? మీ ఒంటి మీద ఉండే యూనిఫామ్ ఏ స్కూల్లో ఈ కామారెడ్డిలో మొత్తం తెలుసు. ఈ స్కూల్ యూనిఫామ్ లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. రేపటి రోజు రోడ్డు మీద నువ్వు తప్పు చేస్తే ఫస్ట్ ఎవరిని అంటారు? వినపడలా? స్కూల్. దట్ మీన్స్ యువర్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ స్కూల్. సెకండ్, మీ అమ్మానాన్ని ఎవరు ఇక్కడ కామారెడ్డిలో అందరికీ తెలుసు. రేపటి రోజు నువ్వు ఏదైనా తప్పు చేస్తే సెకండ్ ఎవరిని అంటారు? వినపడలా? పేరెంట్స్. అయినా మీరు ఇంకోరికి కూడా బ్రాండ్ అంబాసిడర్. ఎవరు తెలుసా? పేరెంట్స్ కి స్కూల్ కి మాత్రమే కాకుండా ఇంకోరికి కూడా బ్రాండ్ అంబాసిడర్. అది చెప్పే ముందు నేను ఒక ప్లేస్ పేరు చెప్తా. ఆ ప్లేస్ పేరు చెప్పడానికి మీకు ఎవరు గుర్తొస్తా నాకు చెప్పండి. రామేశ్వరం. అబ్దుల్ కలాం సార్. అబ్దుల్ కలాం సార్ రాకముందు రామేశ్వరం ప్లేస్ ఇండియా మ్యాప్ లో ఉందని ఎవరికి తెలియదు. కానీ ఒక వ్యక్తి వల్ల ఊరికే పేరు వచ్చిందని నేను అంటాను. ఎస్ ఆర్ నో?
మీ పుట్టిన ఊరు కూడా మీ నేటివ్ ప్లేస్ బ్రాండ్ అంబాసిడర్. ఈ రోజు నుంచి మీరు ముగ్గురు బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ పర్సన్ పెద్దగా, సెకండ్, థర్డ్. ఓపెన్ యువర్ బుక్స్, స్టార్ట్ రైటింగ్ దట్ 5 heroes. ఫస్ట్ హీరో, ఫస్ట్ హీరో. సర్ 2 minutes. ఫస్ట్ హీరో వినపల్ల. మదర్ ఫస్ట్ హీరో రాయండి. మదర్ ఫస్ట్ హీరో. సెకండ్ హీరో. ఆల్ ఆఫ్ యూ రైట్ ఆల్ ద 5 heroes నేమ్స్. దాని తర్వాత ఏం చేయాలి నేను చెప్తా. ఫస్ట్ హీరో మదర్, సెకండ్ హీరో ఫాదర్, థర్డ్ హీరో టీచర్, ఫోర్త్ హీరో సోల్జర్, ఫిఫ్త్ హీరో. 5 heroes రాయండి. దాని కింద మూడు పదాలు రాయండి. ఇంకోరికి స్పెషల్ గ్రాడ్యుయేట్ చెప్పాలి. ఎవరి తెలుసా? ఈ రోజు హైదరాబాద్ లోనే ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు స్టాండ్ ఇన్ వన్ స్కూల్. ఎక్కడ తెలుసా? నేను ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే, రాజేష్ గారితో మాట్లాడుతుంటే, సుధీర్ సార్ నేను 12 ఏళ్ళ సార్ ఇప్పుడు స్టార్ట్ చేసింది. 12 years క్రితం స్కూల్ ఎందుకు స్టార్ట్ చేసింది తెలుసా? ఈ ఎదవ కార్పొరేట్ సంస్థల్లాగా మార్కులు 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 పిల్లలు ఒత్తిడి పెట్టి ఆత్మహత్య లేకుండా చేయాలని చెప్పి ఒత్తిడి లేని విద్యను అందించడానికి ముగ్గురు పిల్లలతో నేను స్టార్ట్ చేస్తే, సారీ టు సే దిస్, హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో కౌన్సిలర్స్ దొరకరు. అసలు స్కూల్లో కౌన్సిలర్స్ పెట్టరు, డబ్బులు ఖర్చని. హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో సార్ ఇది స్టేట్ సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్ లో సిబిఎస్ఈ లో కౌన్సిలర్స్ ఉంటారు. సిబిఎస్ఈ లో ఆర్ట్ టీచర్, డాన్స్ టీచర్ ఇలా ఉంటారు. ఒక స్టేట్